శ్రేష్టమైన మాటలను మనము ధ్యానం చేసుకుందాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలయ్యా. మమ్మల్ని ప్రేమించి ఇచ్చిన ఈ పరిశుద్ధ దినమును బట్టి మీకు స్తోత్రాలు. ఇప్పుడు వరకు పాటలతో మీ నామాన్ని స్తుతించాం, ఘనపరిచాం. స్తుతి ఆరాధనలో మీ నామాన్ని మహిమపరుస్తున్నప్పుడు మమ్మల్ని దర్శించి బలపరిచారు. అందును బట్టి మీకు వందనాలు. మీ మాటలు జుంటి తేనె దార కంటే మధురమైనవి. అతి మాటలను నాయన మేము ధ్యానిస్తూ ఉండగానే మమ్మల్ని బలపరచండి. సత్యమును అనుసరించి నడిచే వారిగా ప్రభువా మమ్మల్ని స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఏ చీకటి శక్తి, ఏ విధమైనటువంటి అంధకార శక్తి ఈ వాక్య భాగమును అడ్డుకోకుండా నీ కృపలో మేమందరము కూడా ఈ మాటలు యందు మాత్రమే మా లక్ష్యం నుంచి వినున్నట్లుగా, నడుచున్నట్లుగా, కొనసాగునట్లుగా ఈ సహాయం అనుగ్రహించి మీరే మహిమ పొందమని వింటున్న నీ బిడ్డలందరికీ ఈ మాటల ద్వారా దీవెన కలుగునట్లుగా, మేలు కలుగునట్లుగా, నెమ్మది నొందినట్లుగా, సమాధానము నొందినట్లుగా, నీ సన్నిధిలో బలపడినట్లుగా నీ సహాయము దయచేసి మహిమ పొందమని యేసునామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. మంచిది పుల్లరా, దేవుని లేఖన భాగాలు సెలవిస్తూ ఉంటున్నటువంటి శ్రేష్టమైన మాటలు గనక మనం చూడగలిగినట్లయితే మన శక్తి మనల్ని ఏమాత్రము కాపాడదు అని మనం తెలుసుకోవాలి. నమ్ముతారండి ఈ మాటని? మన శక్తి మనల్ని ఏమాత్రం కూడా కాపాడదు. మనం కలిగి ఉన్నటువంటి బలము కానీ, ధనము కానీ మన ఏమాత్రం కూడా కాపాడదు. ఒకవేళ బలమే, ధనమే ముఖ్యమైతే ధనము లేని మనలాంటి వాళ్ళు ఎప్పుడో చనిపోవాలి కదా. మరి ధనమున్న వాళ్ళు సైతం కూడా ఆ ధనము ద్వారా వాళ్ళు ఏమైనా కాపాడబడతా ఉన్నారంటే అది కూడా లేదు. అంటే ఇక్కడ ఒక మాటను మనం అర్థం చేసుకోగలిగినట్లయితే మన ధనము కానీ, మన బలము కానీ, మన శక్తి కానీ మనల్ని ఏమాత్రము కాపాడలేవు. అందుకే 44వ కీర్తన 6వ వచనాన్ని కనుక చూస్తే ఒకసారి చదవండి పిల్లలు ఆ మాటని. 44వ కీర్తన 6వ వచనంలో రాయబడుతుంటున్నటువంటి మాటను మనం చదువుదాం. 44వ కీర్తన 6వ వచనం. నేను నా వింటిని నమ్ముకొనను, నా కత్తియు అది చూడండి, నా కత్తి నన్ను రక్షింపజాలదు. నా వింటిని నేను ఏమాత్రం కూడా నమ్ముకొనను, నా కత్తియు నన్ను ఏమాత్రం కూడా రక్షించలేదు అని చెప్పి మా శత్రుల చేతుల నుండి మమ్మును రక్షించువాడవు నీవే. దేవునికి స్తోత్రం. క్లియర్గా స్టేట్మెంట్ అర్థమైపోయింది. మా శక్తి కానీ, మా బలము కానీ, మా వింటి కానీ, మా కత్తి కానీ, మేము కలిగి ఉన్నటువంటి ఏది కూడా మమ్ములను కాపాడలేదు. మా పరిస్థితుల నుంచి, ప్రతిబంధకముల నుంచి, స్థితిగతుల నుంచి, శత్రువుల నుంచి మమ్ములను కాపాడేటటువంటి రక్షణ నాదుడవు నీవే, రక్షించేవాడవు నీవే, కాపాడేవాడవు నీవే. ఒకే మాట పిల్లరా, అంటే రక్షించేవాడు మన దేవుడే. ఆమేన్. ఇంకా మనం కలిగి ఉన్న ఏది కూడా మనకేమాత్రం కూడా రక్షణను తీసుకొని రాలేదు. మన పరిస్థితులను ఏమాత్రము చక్కపరచలేవు. దేవుడు మాత్రమే, విశ్వసిస్తున్నటువంటి నజరేయుడైన యేసయ్య మాత్రమే మనల్ని రక్షిస్తాడు అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే లేఖనాల్లో తరచుగా కొన్ని మాటలు కనుక మనం చూస్తే, మీరు మీ శక్తి మీద ఆధారపడొద్దు, మీ బలం మీద ఆధారపడవద్దు అనే మాటలు మనం చూడొచ్చు. పుల్ల సామెతల గ్రంథాన్ని గనక మనం ఒకసారి పరిశీలన చేయగలిగినట్లయితే 3వ అధ్యాయము 5వ వచనంలో
రాయబడి ఉన్నటువంటి మాట ఒకసారి మనం చదువుదాం. స్వబుద్ధిని ఆధారము చేసుకొనక, చూసుకోండి ఏమని రాయబడినట్టు, నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. ఇదిగో ఆయన యందు నమ్మిక ఉంచుము అని మాట్లాడుతూ ఉంది లేఖనం. పూర్ణ హృదయంతో ఎవరి మీద నమ్మకాన్ని ఉంచుకోవాలని మనం? దేవుని యందు మాత్రమే. నడిపించే నాదుడైన ఆయన మీద మాత్రమే మన నమ్మకాన్ని ఉంచుకోవాలి. మనం అలా నమ్మకాన్ని ఉంచుకోవాలంటే మన స్వబుద్ధి మీద మనం ఆధారపడకూడదు. మన స్వబుద్ధి మీద మనము ఆధారపడకుండా, దానిని ఆధారం చేసుకోకుండా నన్ను నడిపించేటటువంటి దేవుణ్ణి మనం ఏం చేయాలంటే అన్ని పరిస్థితులలో, అన్ని దినాలలో ఆయననే కేంద్రంగా పెట్టుకోవాలి, ఆయననే ఆధారంగా చేసుకోవాలి. ఆయనకే ప్రథమ స్థానాన్ని ఇస్తూ మనం జీవించగలిగినట్లయితే అక్కడ రాయబడుతున్నటువంటి మాట, అలాగే నడిస్తే, నమ్మకం ఉంచితే, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు గనక నీవు ఒప్పుకుంటే, ఆయన ఏం చేయబోతున్నాడంటే మన త్రోవలు, మార్గములు అన్నిటినీ సరళము చేయబోతా ఉన్నాడు. ఇప్పటి వరకు నీకు ఎదురవుతున్నటువంటి ఆ ముళ్ళ మార్గాలు, ఎందుకు ఆ ముళ్ళ మార్గాలు ఎదురైనాయి? నీ మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టి, నీ బంధువుల మీద నువ్వు ఆధారపడ్డావు కాబట్టి. లోకాన్ని నడిపించే ఒక అద్భుతమైనటువంటి దేవుడు మనకుండగా ఆయనను వదిలిపెట్టేసి నీ మీద నీ బంధువుల మీద ఇప్పటివరకు నీవు ఆడుకునే విధానాన్ని బట్టి నీవు నడిచే మార్గం అంతటిలో నీకేం కనపడతా ఉన్నాయంటే ముళ్ళే కనపడతా ఉన్నాయి. లేదు ఆ మార్గాన్ని తప్పించుకొని మరొక మార్గానికి వెళ్దామని చూసిన మరొక మార్గంలో ఏదో ఒక అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు, లేదా మరొక మార్గంలో ఏదో ఒక విధమైనటువంటి రుణ భారాలు, రుణ పరిస్థితులు. ఎటు చూసినా, ఏ మార్గంలోకి వెళ్ళాలని ప్రయత్నం చేసినా ఏదో ఒక ప్రతిబంధకం అనేటటువంటిది మనకు ఆటంకం కలగజేస్తూ ఉంది. మనము గమ్యస్థానాన్ని చేరలేకపోతా ఉన్నాం. ఎందుని బట్టి పిల్లరా? మన బుద్ధిని, మన స్వబుద్ధిని మనము ఆధారం చేసుకున్నాం. మనమేమి నీతిమంతులం కాదు, ఆయన రక్తము మన మీద ప్రోక్షించబడకుండా. మనమేమి పరిశుద్ధులము, పవిత్రము ఏమాత్రం కాదు, ఆయన యవన రక్తము ద్వారా కరగబడకుండానే మనం ఏమనుకున్నామంటే నా శక్తి, నా బలమే, నా యుక్తే నన్ను ముందుకు నడిపిస్తూ ఉంది అని అనేక మంది పొరబడతా ఉన్నారు. లేఖనం క్లియర్గా మాట్లాడుతూ ఉంది, అది నిన్ను ఏమీ చేయలేదు. నీ వింటి నిన్ను రక్షించదు, నీ కత్తి నిన్ను రక్షించదు, నీ బలము నీకేమీ ఆధారము కాదు. అందుకే ఇక్కడ రాయబడుతున్నటువంటి మాట, పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకము గనక ఉంచితే, ఆయనే గనక మనం విశ్వసించినట్లయితే, మన ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారాన్ని ఒప్పుకోవాలంటే, ఎస్ నువ్వే ప్రభువా, ఈ దినాన్ని ఇచ్చింది నీవే కదా, ఈ పరిస్థితిని ఇచ్చింది నీవే కదా, ఈ మంచి దినాన్ని మాకు ఇచ్చింది నీవే కదా, ఇలా సంతోషంగా ఉన్నామంటే మీ అధికారాన్ని నేను ఒప్పుకుంటా బట్టే కదా, నా ప్రవర్తన ఏం కాదు, నా మంచి ఏం కాదు, ఇదిగో నేను నమ్మటాన్ని బట్టే కదా అని గనక మనం అనుకుంటే, మన త్రోవలు అన్నీ కూడా నేటి దినమునే నీకు ముళ్ళుగా కనబడ్డ త్రోవలైనా, ఆర్థిక భారములుగా కనబడ్డ త్రోవలైనా, ఇదిగో శరీర బంధకాలతో మరి ఉండిపోయినటువంటి ఏ త్రోవలైనా ఆయన మన పక్షమై సరళము చేయబోతా ఉన్నాడు. నీ పక్షమై వాటన్నిటిని మార్చబోతా ఉన్నాడు. ఎందుకంటే మన దేవుడు కాలములను మార్చే దేవుడు. మార్చడా పుల్లారా? కాలములు మార్చే దేవుడు ఆయన. నీకు అనుకూలముగా వాటన్నిటిని మలచడానికి సమర్థుడాయన. నీ నడుస్తున్నటువంటి ఆ ముళ్ళ తొప్ప మార్గములు అన్నిటినీ తీసివేసి నీకు మంచిగా సరళముగా ఆయన చేయబోతూ ఉన్నాడు అనేటటువంటి మాటని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది పిల్లారా. అందుకే 20వ వచనాన్ని కనుక మనం చూస్తే 2వ అధ్యాయంలోనే సామెతల గ్రంథము 2వ అధ్యాయము 20వ వచనం రాయబడుతున్న మాట ఏంటంటే, నీవు సజ్జనుల మార్గమందు నడుచుకొందువు, నీతిమంతుల ప్రవర్తన. అదిగో ఏ ప్రవర్తన అంట పిల్లారా? నీతిమంతుల ప్రవర్తన. ఏ మార్గంలో నడుస్తామంటే మనం? సజ్జనులు అంటే మంచివారు అని అర్థం.
సజ్జనుల మార్గములో మనం నడుస్తామంటే పుల్లరా, నీతిమంతుల ప్రవర్తన బట్టి మనము అనుసరిస్తామంటే పుల్లరా, యథార్థవంతుల దేశమందు నివసిస్తామంట. వీరందరూ ఎక్కడ ఉంటారు? ఎక్కడ ఉంటారంట? పరలోక రాజ్యములో. ఆమేన్. అవునా కాదా? నీతిమంతులు ఎక్కడ ఉంటారండి? సజ్జనులు ఎక్కడ ఉంటారండి? అక్కడే. యథార్థవంతులు ఎక్కడ ఉంటారండి? అవునా కాదా? అక్కడ నీతి లేని వారికి చోటు ఉందా? ఈ లోకంలో ఉన్నారా లేదా? అబద్ధాలు ఆడేవారు ఉన్నారా లేదా? మరి ఇక్కడ వాళ్ళు ఉన్నారు, నిజం పలికే వాళ్ళు ఉన్నారు, అబద్ధం చెప్పేవాళ్ళు ఉన్నారు, సత్యం చెప్పేవాళ్ళు ఉన్నారు. కానీ నీవు నేను నమ్ముతున్నా, విశ్వసిస్తున్నా, ఏదైతే రాజ్యానికి వెళ్తామో అని అనుకుంటా ఉంటున్నామో ఆ మార్గాన్ని అనుసరించడం ద్వారా, ప్రభువారు సరళము చేయబోవటం ద్వారా ఆ రాజ్యానికి వెళ్తున్నాను. చూసావా? అక్కడ ఎవరు ఉంటారంటే పుల్లరా, సజ్జనులు మాత్రమే ఉంటారు, నీతిమంతులు మాత్రమే ఉంటారు, యథార్థవంతులు మాత్రమే ఉంటారు. నిన్ను విసిగించిన వారు గాని, నిన్ను ద్వేషించిన వారు గాని, నీ మీద అక్కసు వెళ్ళబెట్టేటటువంటి వారు కానీ అక్కడ వారికి ఏ మాత్రము వారికి చోటు లేదు. ఆ రాజ్యములో నీతిమంతులు ఉంటారు, సజ్జనులు ఉంటారు, యథార్థవంతులు ఉంటారు. మరొక మాట అక్కడ రాయబడుతుంది పిల్లరా, లోపము లేని వారు. దేవునికి స్తోత్రం. ఎవరంట? లోపము లేని వారు. లోపము లేకుండా కడగబడినటువంటి అనుభవాలలో, కడగబడినటువంటి స్థితిగతులలో, యేసయ్య రక్తము ద్వారా కడగబడట ద్వారా ఆ లోపం లేని స్థితి మనకు వచ్చిందని. యేసయ్యే గనక లేకపోతే మనలో అన్ని లోపాలేగా. వేలెత్తి చూపించడం మొదలు పెడితే యేసయ్య మన పక్షమై లేక, ఆయన మన పక్షమై మరణించలేకపోయినట్లయితే ఎన్ని వేళ్ళు ఉన్నాయో అన్ని వేళ్ళు మన వెంపై చూపిస్తూ ఉంటాయి, ప్రతి లోపాన్ని కనిపెడతాయి, ప్రతి లోపాన్ని గుర్తెరుగుతాయి. ఇదిగో వారిలో, అతనిలో, ఆమెలో ఆ లోపం ఉంది, ఆ లోపం ఉంది అని చెప్తా ఉంటారు. కానీ యేసయ్య ఏం చేశాడంటే మన కోసం వచ్చి మార్గమును సరళము చేసి నీలో నాలో ఆ లోపము కనపడకుండా ఉండటానికి ఆయనే బలి అయ్యాడు. అదేంటయ్యా ఆయన మన కోసం బలైనా, మరి ఇప్పుడు కూడా నా మీద అనేక మంది లోపాలు ఎత్తిపెట్టి చూపిస్తున్నారు కదా, మరి ఏంటి ఆ పరిస్థితి? వారు నీ మీద గిట్టని వారు. వారెవరంటే లోకస్తులు. వారెవరంటే పుల్లారా? లోకస్తులు. వాళ్ళు ఇందా ప్యార్లిపాడు సర్వీస్లో మాట్లాడుకున్నాం. ఆ లోకస్తులు ఆత్మ సంబంధమైన బిడ్డల మీద అనేక మాటలు మాట్లాడతారంట. లోకానుసారంగా జీవించే వాళ్ళు ఆత్మ సంబంధులైనటువంటి బిడ్డల మీద అనేక లేనిపోని మాటలు మాట్లాడతారు. మాట్లాడుకునే ఇబ్బంది ఏమీ లేదు. కానీ దేవుడు చేసిన గొప్ప కృప ఏంటంటే నీలో ఏ లోపం లేకుండా చేశాడు. ఆ రక్తమే నీలో నాలో లోపము లేకుండా చేసింది. కాబట్టి లోపము లేని వారు దానిలో ఏమవుతారు? నిలిచి ఉంటారు, యథార్థవంతులు ఉంటారు, సత్యవంతులు ఉంటారు, నీతి కలిగిన వారు ఆ మార్గంలో ఉండటానికంటే పుల్లరా ఆయన మన కోసము మన మార్గములను సరళముగా చేసేశాడు. ఇప్పుడు వెళ్తున్న మార్గంలో ముళ్ళున్నాయా? లేవు. ఆ రాజ్యానికి చేరాలి అనుకున్న ఆ మార్గంలో ఒకప్పుడు ముళ్ళున్నాయి. కానీ యేసయ్య వాటిని ఏం చేశాడంటే ఆ ముళ్ళను తీసేసి ఆ ముళ్ళనే తన నెత్తి మీద పెట్టుకున్నాడు. అంతేనా పుల్లారా? ముళ్ళ కిరీటం చేయబడిన ఆ భారమంతా ఎవరి మీద ఉంచారు? ఆయన మీదే వేసుకున్నాడు. నీలో ఉన్న లోపాన్ని సరిచేయాలని, నేను యథార్థవంతులుగా చేయాలని. అయినను అనేక మంది మనలో లోపాన్ని కనిపెడతానికి చూస్తూ ఉంటారు. కానీ మనం యథార్థముగా మన భక్తిలో, మన ప్రార్థనలో మనం ముందుకు నడవాలి. ఒకప్పుడు ఇదే స్థితి దానియేలు గారికి ఎదురైంది. రాజ్యమంతటి మీద రాజు అయినటువంటి దర్యావేషుకి రాజ్యం మొత్తం మీద చూడటానికంట ఒక 120 మంది అధిపతులను ఆయన ఎంచుకోవటాన్ని మనం చూడొచ్చు. ఒకసారి చూద్దాం ఆ మాటని. దానియేలు గ్రంథాన్ని గనక ఒకసారి మనం చూడగలిగినట్లయితే పుల్లరా 6వ అధ్యాయాన్ని ఒకసారి మనం చదువుదాం. 6వ అధ్యాయము 1వ వచనాన్ని గనక మనం చూస్తే, తన రాజ్యమంతటి పైన అధిపతులుగా ఉండుటకై 120 మంది అధిపతులను నియమించుటకు రాజైన దర్యావేషుకు ఇష్టమైందంట. ఎంతమంది అధిపతులు అంట పుల్లరా? 120 మంది. రాయబడుతున్నటువంటి మాట 120 మంది అధిపతులు.
అయితే వారి మీద, ఆ అధిపతుల మీద ప్రధానులుగా ఉంచటానికి ఆయన ముగ్గురిని సెలెక్ట్ చేసుకోవటం జరిగింది. ఈ 120 మంది పైన కూడా వారి బాగోగులు చూడటానికి, వాటిని కంట్రోల్ చేయటానికి ఎంతమందిని ప్రధానులుగా నియమించాలి అనుకున్నారంటే ముగ్గురు ప్రధానులను. ఆ ముగ్గురులో మొదటివాడు, శ్రేష్టమైన వాడు, ముఖ్యుడు ఎవరంటే దానియేలు. ఆమేన్. దానియేలు బట్టి రాయబడుతున్నటువంటి మాట గనక పరిశుద్ధ లేఖనాల్లో నుంచి గనక మనము చూడగలిగినట్లయితే పుల్లరా, దానియేలు ఎవరంటే లోపము లేనటువంటి మనుష్యుడు. ఆమేన్. ఎవరంటే పుల్లరా దానియేలు? లోపము లేనటువంటి మనుష్యుడు, లోపము లేనటువంటి సౌందర్యము కలిగిన మనుష్యుడు, జ్ఞానము కలిగిన మనుష్యుడు, సకల విద్యల యందు ప్రావీణ్యత కలిగినటువంటి మనుష్యుడు. ఆ మనుషుణ్ణి రాజైన దర్యావేషు సెలెక్ట్ చేసుకున్నాడు. ఎందుకోసం? ఆ 120 మంది మీద ప్రధానిగా ఉండటానికి. చాలా గొప్ప కృప. ఆనాటి దినాల్లో పుల్లరా, కొంతమంది మనుషుల గుంపుల సమూహము మీద ఒక ప్రధానిగా చేయటం అంటే మామూలు విషయం కాదు పుల్లరా. అందులో మొదటి వాడు ముఖ్యుడు ఎవరంటే ఈ యొక్క దానియేలు గారు. వీరు ఏం చేయాలంటే, లేఖనాల్లో రాయబడుతున్నటువంటి మాట, రాజునకు నష్టము కలుగకుండునట్లు ఆ అధిపతులు తప్పకుండా వీరికి లెక్కలు ఒప్పజెప్పవలసినని ఆజ్ఞ ఇచ్చాడు. అధిపతులు వచ్చి వీళ్ళకి ఏం చెప్పాలంట? లెక్కలు చెప్పాలి. అంటే వారి ద్వారా రాజునకు ఏమాత్రం నష్టం కూడా కలగకూడదు. లెక్క చెప్పించుకునేటటువంటి స్థాయిలో దానియేలు గారు ఉన్నారు. ఎందుకంటే అక్కడ రాయబడుతుంది దానియేలు యొక్క గొప్ప లక్షణాలు కనుక చూస్తే 3వ వచనంలో చదవని పుల్లరా, ఈ దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడై ప్రధానులలోనూ అధిపతులలోనూ ప్రఖ్యాతి నొంది ఉండెను గనక రాజ్యమంతటి మీద అతన్ని నియమింపవలని రాజు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దానియేలు అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. మన లోకంలో కొంతమంది అంటారంటే, ఎరా బుద్ధి లేనోడా అంటారు. అమ్మ అంటారనరా, ఒరే తెలివి తక్కువడా అంటారు. వీళ్ళేదో తెలివి గల్లవాళ్ళు అయినట్టు, వీళ్ళేదో బుద్ధిమంతులైనట్టు వీళ్ళేమంటారంటారే బుద్ధి లేనోడా, ఒరే తెలివి తక్కువడా అంటారు. ఆ బుద్ధి, ఆ తెలివి ప్రభువే ఇస్తాడు. ప్రభువుని గుర్తెరిగితే చాలు. ప్రభువుని గుర్తు ఎరగని వారు కూడా నీవు బుద్ధి లేనోడా, నువ్వు తెలివి తక్కువడా అనే రోజులలో మనం ఉన్నాం పుల్లారా. కానీ దానియేలు బట్టి చెప్పబడుతున్న సాక్ష్యము ఎవరంట? ఆయన అతి శ్రేష్టమైన బుద్ధి గలవాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ లోపము లేనివాడు, శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడు, రాజునకు ఏ మాత్రము తన చర్య ద్వారా గాని తన ప్రవర్తన ద్వారా గాని నష్టము కలుగ చేయనటువంటి మనుషుడు ఆనాటి దినాల్లో ఎవరైనా ఉన్నారంటే ఆయన దానియేలు మాత్రమే. కాబట్టి రాజు ఏమని ఉద్దేశించాడంటే, ప్రధానులలోనూ అధిపతులలోనూ ఇదిగో ఈ దానియేలు గారు ప్రఖ్యాతి నొంది ఉన్నారు కాబట్టి రాజ్యమంతటి మీద అతనిని నియమించాలని డిసైడ్ అయిపోయాడు. ఆమేన్. అంటే ఎంచబడిన ప్రధానుల్లో కానీ ఎంచబడిన అధిపతుల్లో కానీ ఎవరు ముఖ్యులంటే దానియేలు. ఎవరు అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వారంటే దానియేలు. అంతటి గొప్ప కృపను ఆయన పొందినట్లుగా ఈ వచనాల ద్వారా మనం చూస్తూ ఉన్నాం. సరే, మంచి పొజిషన్ వచ్చేసింది. తక్కిన అధిపతులకి, తక్కిన ప్రధానులకి ఇక ఈయనంటే గెట్టటల్లా. ఎందుకంటే వారి ఉద్దేశం ఏమై ఉండొచ్చు? రాజునకు నష్టం కలిగించాలనే ఉద్దేశం అయి ఉండొచ్చు. ఆ మాట ఉంది కదా పుల్లారు, అక్కడ దొంగ లెక్కలు చెప్పి రాజునకు నష్టం కలిగించొచ్చాము. 10 రూపాయలు అయితే 20 రూపాయలు అని చెప్పి రాజునకు నష్టము కలిగించొచ్చేమో. కానీ ఈ మనుషుడు అటువంటి వాటిని ఒప్పుకునే మనుషుడు కాదండి. అందుకే ఈ అధికారులకు కానీ, ఈ ప్రధానులకు కానీ, అధిపతులు కానీ రాజ్య పాలన విషయంలో దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలి అని వారందరూ ఒక జట్టు అయిపోయారు.
వారందరూ ఏమైపోయారంట? ఒక జట్టు అయిపోయారు. లోకంలో మన సామెతలుగా చెప్పుకుంటాం, ఒక మాట చెప్పుకుంటాం, నలుగురు నడిచిందే బాట. నలుగురు నడిచిందే బాట, ఒక్కరు నడిచింది బాట కాదు. ఈ నలుగురు కలిసి దానియేలును కూడా ఆ మార్గంలో నడిపించాలనో, లేకపోతే రాజ్యపాలన విషయంలో ఏదో ఒక నింద మోపాలనో ప్రయత్నం చేస్తా ఉన్నారు. కానీ దానియేలు ద్వారా మనకు అర్థమవుతున్నటువంటి విషయం ఏంటంటే, నలుగురు చెడ్డవారు నడిచేటటువంటి మార్గము కంటే ఒక బుద్ధిమంతుడు నడిచేటటువంటి మార్గమే శ్రేష్టము అని దానియేలు గారు తన ప్రవర్తన ద్వారా ఆ రాజ్యం మొత్తానికి చూపించాడు. ఆమేన్. వీరందరి ఉద్దేశం ఏంటంటే దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలి, దానియేలు మీద ఏదో ఒక నేరం మోపాలి అని తగిన హేతువు కోసం కనిపెట్టి చూస్తా ఉన్నారంట. ఎవరు? ఈ అధిపతులు, ప్రధానులు. అరే మేరీమమ్మ మీద ఏదో ఒక నింద మోపాలి, మేరీమమ్మ అదిగో ఆ పాస్టర్ గారికి ఆశ్రయం ఇస్తుంది, వాళ్ళ గృహంలోనే ఆరాధన జరిగిస్తూ ఉంది, వచ్చే ఆదివారం నాటికి ఆరాధన జరగకూడదు, దైవసేవకులకు వచ్చే నాటికి ఈ తలుపులు కూడా వేసిన తలుపులు వేసినట్టుగా ఉండాలి, తెరవకూడదు అని ప్లాన్ చేస్తున్నారు అనుకోండి. కాసేపు అనుకోండి, అలా జరగదు ఒక అనుకోండి. వీళ్ళ ప్లాన్ కూడా అలాంటిదే, నింద మోపాలి, ఇతను ఏదో ఒక నేరం చేశాడని చెప్పాలి అని దానియేలు మీద ఏదో ఒక కుట్ర వారు పన్నుతా ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే దానియేలు గారు తన యథార్థ హృదయంతో ఎవరిని స్తుతిస్తా ఉన్నాడండి? దేవుని కదా. వీరందరూ కలిసి ఏదో ఒక నింద మోపాలి అని తగిన హేతువు కోసం కనిపెట్టి చూస్తా ఉన్నప్పుడు వారు ఫైనల్గా ఒక మాటను తేల్చేసేశారు. ఏమని తేల్చారంటే, చూడండి ఇక్కడ రాయబడుతున్న మాట, దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక. దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పాలంటే చాలా ధైర్యం ఉండాలి కదా పుల్లారా. దానియేలు ఎలాంటి వాడంట పుల్లారా? నమ్మకస్తుడు. నమ్మకంగా జీవించే మనుషుడు. తను ఇబ్బంది పడుతున్న రాజుకి నష్టం కలుపుకోకుండా చేసే మనుషుడు ఆయన. అరే నువ్వు ప్రార్థన చేస్తే నేను చంపేస్తామని చెప్పినా ఏమాత్రం కూడా లెక్క చేయకుండా ప్రార్థన చేసిన మనుషుడు ఆయన. నమ్మకస్తుడుగా ఉన్నటువంటి ఆయన ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక. ఆమేన్. ఏ తప్పైన చేసేవాడు కాదండి. కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనిపెట్టలేకపోయారంట. ఆమేన్. ఏం చేశారంటే పిల్లారా? కనిపెట్టాలని చూశారు, బోధర్థం వేసి మరి వెతకాలని ప్రయత్నం చేశారు. ఏ తప్పైనా ఏ లోపమైనా దానియేలులో వారికి కనబడలేదంట. ఎందుకంటే ఆయన నమ్మకస్తుడు. పిల్లారా. ఏ నేరము చేసేవాడు కాదు, ఏ తప్పు చేసేవాడు కాదు. ఏ తప్పైనా ఏ లోపమైనా కనిపెట్టలేకపోయారు. అదే ఆ తప్పులు ఆ లోపాలు కనిపెట్టే ఉద్యోగం మనకొస్తే, నువ్వు కనిపెడితే నెలకు ₹1,00,000 ఇస్తామనే ఉద్యోగం మనకొస్తే ఇక మనం ఆన్ డ్యూటీ అన్నమాట. రేపు అపాయింట్మెంట్ ఆర్డర్ అయితే ఈరోజే సిద్ధపడిపోతాం, రేపు ఎందుకు ఈరోజే స్టార్ట్ చేస్తాం డ్యూటీ అని. అదే మంచిగా మారు అనే మాట చెప్తానికి లేట్ తీసుకుంటాం. ఇదిగో ఏదైనా లోపాన్ని కనిపెట్టి అనే డ్యూటీ నీకు వచ్చినప్పుడు రేపు డ్యూటీ ఎక్కడైతే ఈరోజే ఎక్కేస్తాం డ్యూటీ. వాళ్ళు పైగా ₹1,00,000 శాలరీ అయ్యా. ఇక టార్గెట్ పూర్తి అవ్వాలని మనవాడు బయటికి వెళ్ళలేక ఫస్ట్ ఇంట్లోనే స్టార్ట్ చేస్తాడు. టార్గెట్లు ఉంటాయిగా మరి. ఇగో రోజుకి ఇంతమంది, నెలకి ఇంతమంది, అక్కడ దాగింది ఇక్కడ నుంచే మొదలు పెడతా అంటాడు. అవసరమైతే తనలో ఉన్న లోపాన్ని కూడా కనిపెట్టి చూపి నాలో ఈ లోపం తనతోనే ప్రారంభం చేసుకుంటాడు. కానీ ఇక్కడ దానియేలులో చూశారంట పిల్లరా, వారు కనిపెట్టారని చూశారంట. భూతద్దం వేసుకొని మరి ఎదుగుతూ ఉన్నారంట. ఏదైనా కనపడిద్దామో, మేరీమమ్మ తలుపు మూసేటట్లు వాళ్ళు చూస్తారనుకున్నారు. కానీ మేరీమమ్మ ఆ దైవజనుల రాక కోసం తలుపు తీసే చూస్తూ ఉందంట. ఆమేన్. అలాగే వీళ్ళు కూడా ఏదో ఒకటి కనిపెట్టాలని చూశారు. కానీ
ఏ తప్పైనా ఏ లోపమైనా దానియేలులో కనిపెట్టలేకపోయాడంటే ఎంత నమ్మకస్తులుగా దానియేలు జీవించాడో, ఇప్పుడు ఎంత శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడిగా దానియేలు ఉన్నాడో ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే దానియేలు మార్గంలోనూ దేవదేవుడు సరళం చేశాడండి. ఆమేన్. ఇప్పుడు దానియేలు తన స్వబుద్ధిని ఆధారం చేసుకున్నాడా? తన నీతిని ఆధారం చేసుకున్నాడా? దేవుణ్ణి ఆధారం చేసుకున్నాడు. దేవుని మీద ఆధారపడ్డాడు. దేవుణ్ణే, ఇదిగో పిల్లరా నాకు ఆయనే శరణు అని దానియేలు గారు ఎన్నుకున్నాడు. కాబట్టి ఆ అన్ని విషయాలలో తప్పైన లోపమైన దానియేలులో కనిపెట్టలేకపోయారు. జీవిస్తే అట్టి విశ్వాస జీవితాన్ని మనం జీవించాలండి. ఆమేన్. ఎదుటి వారికి మనం ఛాన్స్ ఇవ్వకూడదు, ఇక ఎదుటి వారికి అవకాశం ఇవ్వకూడదు. ఇక మనకి కొంతమంది అంటూ ఉంటారే వాళ్ళు మంచి వాళ్ళే కానీ వారిలో ఈ లోపం ఉందిరా, ఏదో ఒక లోపాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అరే అబ్బాయి మంచోడే కానీ కోపం ఎక్కువరా అంటారు. అమ్మ అంటారా అనరా? అరే అబ్బాయి మంచోడే కానీ కొంచెం దుడుకు ఎక్కువరా. అరే అబ్బాయి మంచోడే కానీ ఆడు పిసినారురా. ఆమె మంచిదే కానీ ఇదిగో ఆమె కోపం ఎక్కువరా. అంటే అంతా మంచిగా 99% చెప్పి ఏదో ఒకటి లోపం కనిపెట్టాలని మనుషులు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఇక్కడ వాళ్ళు ప్రయత్నం చేశారంట, కానీ అతనిలో తప్పైననో లోపమైననో లేదండి. బా ఎంత గొప్ప కృపకులారా. అన్ని వెతికేస్తున్నారు, అన్ని చూస్తూ ఉంటున్నారు ఎక్కడ దొరుకుతాడేమో అని. ఈయన ఛాన్స్ ఇస్తున్నాడా? లేదండి. ఈయన వారికి అవకాశం ఇస్తున్నాడా? లేదండి. ఎందుకు? ఈయన తనని ఎవరికి అప్పు చెప్పుకున్నా అంటే దేవుడికి అప్పు చెప్పేసుకున్నాడు. ఆమేన్. ఇప్పుడు దానియేలు నడిచేటటువంటి మార్గము దానియేలు సొంతంగా నడిచే మార్గం కాదది. దేవుడు ఏర్పాటు చేసిన సరళము చేసిన మార్గంలో దానియేలు నడుస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక ఏ నరుడు ఏ మానవుడు దానియేలులో తప్పు గాని లోపము గాని కనిపెట్టలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు సొంతగా ఏర్పాటు చేసిన మార్గం అయితే అనేక మంది నీలో లోపాన్ని తప్పుని కనిపెడతానని చూస్తూ ఉంటారు. కానీ నీవు నీ ప్రవర్తన అంతటిలో ఆయన అధికారానికి గనక మనం ఒప్పుకున్నట్లయితే ఆయనే మార్గాన్ని సరళం చేస్తాడు. ఆయనే సరళం చేసిన మార్గంలో మనం నడిపిస్తాడు. కాబట్టి ఇక ఎవరు తప్పైన లోపమైన కనిపెట్టాలని చూసినా అవేమి కుదరవు ఇక్కడ. ఎందుకంటే మనం నమ్మకస్తులుగా దేవునికి అయిపోయాం కాబట్టి. ఇలాగ దానియేలు గారు జీవించారు. దానియేలు గారు జీవించగా లేనిది మనం జీవించలేమా? దానియేలు గారికి మార్గము సరళము చేసిన దేవుడు, అదే దేవుడు మనం కలిగి ఉన్నాం, అదే దేవుని స్తుతిస్తున్నాం, అదే దేవుని గణపరుస్తున్నాం. అట్టి కృప మనకు రాదంటారా? అట్టి ధన్యత మనకు రాదంటారా పుల్లారా? ఖచ్చితంగా వచ్చింది. ఎప్పుడంటే మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా ఆయన మీద ఆధారపడినప్పుడు. నీ వింటిని నీవు నమ్ముకోనకుండా, నీ బలమును నీవు నమ్ముకొనకుండా, నీ కత్తిని నీవు నమ్ముకొనకుండా, నీ ధైర్యమును బలాన్ని డబ్బును నమ్ముకొనకుండా ఆయనను నమ్ముకుంటే, మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడు నిరంతరము కూడా యుగ యుగములు పరిశుద్ధుని కీర్తించగలుగుతున్నటువంటి ఆయనను నమ్ముకుంటే, దేవునికి స్తోత్రం. ఎవరు ఇంకా నీలో తప్పైనా లోపమైనా కనిపెట్టలేరు. ఒకవేళ కనిపెట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ ప్రధానులు అధిపతులు ఎలాగైతే ప్రయత్నం చేసి అలాగా ప్రయత్నం చేస్తూనే ఉంటారు. కానీ వారి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి, సఫలం కావండి అవి. నువ్వు అనుకోవచ్చు నన్ను ఎవరు చోట్లేదు, లేదు చూస్తూ ఉంటారు, ఇంకా నిన్ను చూస్తూ ఉంటారు. నువ్వు ప్రభువుని ఆరాధించడం మొదలుపెట్టిన దినము నుంచి అప్పటి వరకు నేను 10 మంది గమనిస్తే ఇప్పుడు 100 మంది నిన్ను గమనిస్తారు. ఏదైనా తప్పు కనిపెట్టాలి, వాళ్ళ ద్వారా క్రీస్తునకు అవమానం కలిగేటట్లు రావాలి అని 10 మంది పోయి 100 మంది నీ మీద ఐసైట్ ఉంచుతారు, నేను గమనించాలని చూస్తూ ఉంటారు. 100 మందికి కూడా నీవు దొరకకుండా ఉండాలంటే నీ బుద్ధి మీద నువ్వు ఆధారపడకుండా నీవు దేవుని ఆశ్రయించాలి. పిల్లారా, ఆయన ఆశ్రయించాలి. ఆయనను ఆశ్రయిస్తే నా మార్గాన్ని, మనందరి మార్గాన్ని సరళము చేస్తాడు ఆయన. ఏ తప్పైన లోపమైన వారు మనలో కనిపెట్టలేరు. కొన్ని సందర్భాల్లో మనం అపవాదికి చిక్కించబడిన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా దేవుడు వాటి మొత్తం నుంచి కూడా దూరం చేసేస్తాడు.
కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో గమనించండి, నీ వింటిని, నీ బలమును, నీ కత్తిని, నీ ధనమును నీవు నమ్ముకొనవద్దు. నీ స్వబుద్ధిని నీవు ఆధారం చేసుకునవద్దు. ఎవరిని ఆధారం చేసుకోవాలండి? మహోన్నతుడైన, మనందరి కొరకై మరణించిన, తిరిగి లేచిన ఒకే ఒక్కడు, పాపులలో చేరక ప్రధాన యాజకుడైన, నిరంతరము ఉండగలిగినటువంటి సర్వోన్నతుడైన నజరేయుడైన యేసయ్య మాత్రమే. ఆయన మాత్రమే నీ మార్గములను సరళం చేస్తారండి. ఆయన మాత్రమే మన మార్గములను సరళం చేస్తారండి. ఆయన మాత్రమే మనలో ఏ లోపము లేకుండా, ఏ విధమైన తప్పు లేకుండా చేయటానికి సమర్థుడు. ఆయన లోపం లేని వారు అందులో ఉంటారు. ఏ రాజ్యంలో? పరలోక రాజ్యంలో. యథార్థవంతులు ఉంటారు, నీతిమంతులు ఉంటారు. పుల్లారా, వారందరితో పాటు కలిసి యుగయుగములు నీవు ఉండాలంటే, ఆయనతో పాటు కలిసి యుగయుగములు మనం జీవించాలంటే ఒకే మాట, నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోవద్దు. మన యేసయ్య మీద ఆధారపడదాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయన మీద ఆధారపడితే మన మార్గాన్ని సరళం చేసి ఈ మధ్యాహ్న వేళలోనే నీకు ఒక గొప్ప ఆలోచన రేకెత్తించి నిన్ను గొప్ప మార్గములో నడిపించడానికి ఆయన సిద్ధపడిపోయాడు. మనం నడుచున్నట్లుగా మన హృదయాన్ని మనం సిద్ధం చేసుకుందాం. అతి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం పుల్లారా. విత్తబడిన వాక్యం కోసం ప్రార్థన చేద్దాం. మన మార్గములను సరళము చేయబోతున్న దేవునికి, ఆ రాజ్యములు మనందరినీ కూడా తీసుకుని వెళ్ళబోతున్న దేవదేవునికి మహిమ కలుగునట్లుగా మన జీవితాలు మధురముగా మలచబడి ఏ లోపమైన, ఏ తప్పైన మనలో లేకుండా నమ్మకస్తులుగా, యథార్థమైనటువంటి మనుషులుగా, బుద్ధి కలిగినటువంటి వారిగా మనం నివసించినట్లుగా అతి ధన్యత కోసం, కృప కోసం ప్రార్థన చేద్దాం. జీవాధిపతి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఘనమైన దేవా, మీ నామానికి వందనాలు, స్తోత్రాలు. లోపము లేనివారు అందులో ఉంటారని మీరు మాట్లాడారు. అవును నాయన, లోపము లేకుండా చేయటానికి మీరు సమర్థులు. ఏ లోపమున్నా వాటిని నీ వాక్కు ద్వారా, మాట ద్వారా మాకు తెలియపరిచి వాటిని సరిచేసుకునేటటువంటి కృపల వైపునకు మమ్మల్ని నడిపిస్తున్నందుకై మీకు స్తోత్రాలు. ఈ మాటల ద్వారా విన్నవారిలో, మా అందరిలో ఏ లోపము మాకు కనబడినా దాన్ని సవరించుకొని, ఏ తప్పైనా కనబడినా దాన్ని సవరించుకొని నమ్మకస్తులుగా జీవించే కృప, తద్వారా నాయన ఇదిగో నీ రాజ్యంలో నివాసము చేసేటటువంటి కృప మా అందరికీ దయచేయండి. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డకి ఎట్టి కృప దయచేసి మీరే మహిమ పొందమని, ఇంకా భక్తిలో, విశ్వాసములో, యథార్థతలో ఫలించి అనుభవాల వైపుకు నడిపించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు నామమున ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా.